సముద్రంలో ఉన్న నౌకాల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేసే ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన వీర్రాజు, బడేరాజు, సూడాడ రాము అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ 2 ఎం సత్యబాబు తెలిపారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ముఠా కాకినాడ, మచిలీపట్నం నుండి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేసిన డీజిల్ ను విశాఖ తరలిస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 500 లీటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో 10 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీర్రాజు అలియాస్ స్వామి అనే అతను బడే రాజు అనేటువంటి ఆయనతో కలిసి కొనుక్కొని వచ్చి ఇక్కడ సూరాడ రాము అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. దీని మీద ఐపీసీ 120B 336 286 రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ సెక్షన్ 7F ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద రాకెట్ యాక్చువల్లీ. అంటే సముద్రంలో నుంచి కొంత డీజిల్ తీసుకుని వచ్చి ఇక్కడ బయటికి తీసుకుని వచ్చి బోట్ల ద్వారా, మోటార్ బోట్స్ ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ బయట తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఒక లీటర్ డీజిల్ని ఒక 60 రూపాయలకి 70 రూపాయలకి అక్కడ కొనుక్కొని ఇక్కడ బయటికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంది. దీని వెనకాల ఇంకా చాలా ఆర్గనైజ్డ్గా ఈ డీజిల్ స్మగ్లింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క సంఘటన ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని విచారణ చేసి దీని వెనకాల ఉన్నటువంటి విషయం అంతటిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం కాకినాడ, మచిలీపట్నం ఏరియాల నుంచి పెద్ద ఎత్తున డీజిల్ అక్రమ సరఫరా, స్మగ్లింగ్ అనేటువంటిది జరిగి విశాఖపట్నం వచ్చి ఇక్కడ బోట్ల ద్వారా బయటకు వస్తుంది అనేటువంటిది తెలిసింది. ఇంతవరకు దీంట్లో ఈ 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలవాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక సైనికుడిగా పనిచేయాలన్నారు. మోడీ, జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రవి గారు, బీసీసీఎల్ నాయకులు కొప్పుల పవన్ గారు, ముదిరాజ్ అధ్యక్షులు గజ్జి భీష్మ గారు, గజ్జి నాగేశ్వరరావు గారు, గజ్జి కోటేశ్వరరావు గారు, శ్రీరాములు వెంకటనారాయణ గారు, నీలకంఠ కోటమర్తి వినయ్ గారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశారు. పార్కులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలు తమ ఘనతలాగా చెప్పుకుంటాయి. మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పీట వేస్తాం. యువతలో నైపుణ్యం పెంపొందించింది చాలా ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విద్యా సంస్థలను ఇండస్ట్రీతో అనుసంధించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాల్ సెంటర్ వాళ్ళు మిగతా డిస్ట్రిక్ట్స్లో సడన్గా సరిపోకపోతే నాకు ఫోన్ చేశాను, మాకు ఇంకా ఒక 100-200 కాల్ సెంటర్స్లో కావాలి అని. ఆల్ ఐ సెడ్ ఈజ్ పాల్వంచల్లో, కొత్తగూడెంలో నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వితిన్ 2.5 అవర్స్లో 65 మెంబర్స్ని వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఇట్లా వాళ్ళకి ఇంకొక 500 to 600 ప్రాబ్లీ థౌజండ్స్లో కావాలి కాల్ సెంటర్స్. ఇండియా 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్కి వెళ్తుంది. కొన్ని 100,000 ఆపర్చునిటీస్ వస్తాయి. చాలామంది అనుకుంటారు, వచ్చిన వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అయ్యారు, అరే
ఏలూరు జిల్లా నగరంలోని భవిష్య హాస్పిటల్ను ఆయుష్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయమోహన్, భవిష్య హాస్పిటల్ యజమాని విజయప్రసాద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయప్రసాద్ మాట్లాడుతూ భవిష్య హాస్పిటల్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా న్యూరో సర్జన్, జనరల్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి ఏలూరులో సేవ చేస్తున్నాను న్యూరో సర్జన్ కింద. అట్లాగే మేడం గారు లావణ్య గారు, తను జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, తను కూడా ఆశ్రమంలోనూ గత 8 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. మేము ఈరోజు సొంతంగా హాస్పిటల్ స్టార్ట్ చేసి ప్రజలకు సేవ చేద్దామని సొంతంగా హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఎమర్జెన్సీ ఇక్కడ 24 అవర్స్ అన్ని కేసులు తీసుకుంటాం. ఆరోగ్యశ్రీ తొందరలో ఆరోగ్యశ్రీ కూడా వెళ్తాం. హెల్త్ ఎంప్లాయీస్కి ఆరోగ్యశ్రీ అది 1 year పడుతుంది. స్టార్ట్ అయిన 1 year వస్తుంది. మీడియా ప్రజలందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు ఏలూరు చుట్టుపక్కల ప్రజలకి అందరికీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపత్రి అందరి ప్రజలకి మనం భవిష్య క్లినిక్ ద్వారా మన బ్రెయిన్కి సంబంధించి, స్పైన్ సంబంధించి, అట్లాగే జనరల్ సర్జరీ మేడం ద్వారా అన్ని ఆపరేషన్లు చేసి చాలా సక్సెస్ఫుల్గా అన్నాం. ఈ 3 సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరీర్ తర్వాత ఇప్పుడు మేము భవిష్య క్లినిక్, భవిష్య హాస్పిటల్గా మార్చి ఇక్కడ ఓపీతో పాటు ఇన్పేషెంట్లు, అలాగే ఆపరేషన్లు, బ్రెయిన్కి సంబంధించి, స్పైన్ సంబంధించి